నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రానికొండ మండల పరిధిలో పల్లంకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏకపక్ష నిర్ణయాలతో సెక్రటరీ రామారావు వ్యవహరించడం చాలా దారుణమని సర్పంచ్ నాతి అలివేలు ఆరోపించారు. ఆమె స్వగృహంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో పంచాయతీ విభజన సమావేశంలో కార్యదర్శి రామారావు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ తప్పుడు తేదీలలో తీర్మానం చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. సర్పంచ్ అందుబాటులో ఉండగానే కనీసం సమాచారం ఇవ్వకుండా ఉప సర్పంచ్ అధ్యక్షతన సమావేశం జరిపినట్లు తీర్మానం చేసి అధికారులకు సమాచారం ఇవ్వడం చాలా దారుణమని ఆమె ఆరోపించారు. పూర్తి వివరాలతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ నాతి సత్యనారాయణ, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే సర్పంచ్ లేకుండా గ్రామ సభను సిద్ధపరుస్తున్నారు కాబట్టి దాన్ని గ్రామ సభ రద్దు చేయాలని నేను మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. సెక్రటరీ గారిపై సైడ్కి తీసుకోవాలి పులిశెట్టి రామారావు గారి మీద. ఘోరం ఇది. మేము కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాం అంటే ఇది చాలా ఘోరం. ఎందుకంటే అవమానించడం, ఓ దళిత సర్పంచ్ని అవమానించడం, మమ్మల్ని మేము అధికారం ఉందో మీకు వేసేయండి అని సెక్రటరీ అన్నట్టండి. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో ఈ కూటమి ప్రభుత్వం ఇలా ఎందుకు చేయంతుంది, మమ్మల్ని ఇల్లుకి ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అన్నది మాకు చాలా బాధగా. అందరికీ నమస్కారం. నేను పల్లంకూరు సర్పంచ్ నాతి అలివేలిని నా పేరు. అయితే 3 పంచాయతీల విషయంలో విడదీయాలనేసి గ్రామ సభ వేయాలనేసి అన్నారు మరి సెక్రటరీ గారు. సరైన దండోరా పంపించి నేను గ్రామ సభ వేశాను. గ్రామ సభ వేసిన తర్వాత అయితే భిన్నాభిప్రాయాలతో గ్రామ సభ జరిగింది. అక్కడ గొడవ కూడా జరగడం జరిగింది. అయితే నేను తీర్మానంలో ఇంకా నేను గ్రామ సభ మరి ఇంకా భిన్నాభిప్రాయాలతో వచ్చి నేను ఇంకా రద్దు చేసి వాయిదా చేస్తాను, ఇంకా నేను చేయలేననేసి. తర్వాత మర్నాడు వెంటనే పంచాయతీ మీటింగ్ కూడా ఇమిటెంట్ వేయాలనేది దాంతో పంచాయతీ మీటింగ్ కూడా నేను వేయడం జరిగింది. నేను 10కి వెళ్ళాను. నేను పంచాయతీకి వెళ్ళి 1 గంట దాకా నేను పంచాయతీలో కూర్చున్నాను. కూర్చుంటే ఒక సభ్యురాలే గుర్రాల సుజాత అని ఆమె వచ్చింది. ఇంకా మిగతా నెంబర్ గురించి నేను వెయిటింగ్ చేశాను, ఎవరూ రాలేదు. రాలేనందుకు మళ్ళీ నేను తీర్మానం రాస్తాను, పంచాయతీ నెంబర్లు ఎవరు రాలేదు మరి దీని విషయంలో అనేసి నేను తీర్మానం రాసి నేను సైన్ పెట్టేసి నేను వచ్చేయటం జరిగింది. జరిగిన తర్వాత ఈ రోజు నేను గ్రామ సభ 16 వేస్తాను, 15 పంచాయతీ మీటింగ్ నడిపించాను. నేను పంచాయతీ మీటింగ్ కూడా నాతో సహా ఒక సభ్యురాలు ఆగ్రహంతో దానికి కూడా నేను తీర్మానం రాసేసి వాయిదా చేస్తాను. వాయిదా చేసిన తర్వాత ఈ రోజు అయితే నాకు 6:30కి అలాగా గుమస్తా ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి మేడం గారండి రేపు గ్రామ సభ వేయాలండి, టమ్ము వేయించమంటున్నాడు సెక్రటరీ గారు అని చెప్పారు. గ్రామ సభ ఇప్పటికిప్పుడు ఈ నైట్ గ్రామ సభ ఏంటి, ఈ నైట్ గ్రామ సభ దేని మీ విషయంలో వేస్తాం ఏంటి అని అడిగాను. అదేంటి 3 పంచాయతీల గురించి ఏంటండి గ్రామ సభ వేయాలి అని చెప్పాడు. ఇదేంటి 2 సార్లు వేసాను కదా, 2 సార్లు కూడా ఎవరో రాలేనప్పుడు నేను ఇంకా గ్రామ సభ మళ్ళీ తర్వాత అనుకున్నాం కదా, నాకు వారం రోజులు టైం ఇవ్వాలి కదా. గ్రామ సభని టమ్ముకి వెళ్ళిన తర్వాత వారం రోజులు గ్రామ సభ వేస్తాం, లేకపోతే 4-5 రోజులకి వేస్తాము. నైట్ చెప్పేసి మార్నింగ్ గ్రామ సభ వేయాలంటే 10,000 మంది జనాభా ఉన్నారు ఇక్కడ. 10,000 మంది జనాభాలో ఎవరికి తెలుస్తుంది నైట్ నేను నిర్ణయం తీసుకున్నట్టు. ఈ పంచాయతీ అన్నది నా ఒక్క అభిప్రాయం కాదు, 10,000 మంది అభిప్రాయం. ఇది ప్రజల ప్రకారంగా నడవాలి. ఇది ఆల్రెడీ 2 సార్లు అయ్యింది కదా, ఎవరు కూడా దానికి సహకరించలేదు, భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఇలాంటప్పుడు ఎందుకనేసి నేను అడిగి గుమస్తాను అడిగి నేను వెంటనే సెక్రటరీ గారికి చేశాను ఫోన్. సెక్రటరీ గారు మిస్ కాల్ ఉంది నా దాంట్లోని. మిస్ కాల్ ఉన్నది ఏంటంటే సెక్రటరీ గారు అనేటప్పటికి ఏం లేదండి ఇదండి గ్రామ సభ వేయాలండి, టమ్ముకు పురమాయించాలండి అన్నాడు. ఇదేంటండి ఇప్పటికి 7 గంటలకు గ్రామ చెప్పడం ఏంటి, మళ్ళీ మార్నింగ్ నేను టమ్ముకు వేయించడం ఏంటి, నా ఒక్క నిర్ణయం కాదు కదా. సర్కిల్ ఏమని మీకు వచ్చిందా, ఎమ్మెల్యే గారు ఏమన్నారండి అన్నాడు. అదేంటి ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు ఎలా చెప్పేశారు మీకు ఇంత ఇప్పటికిప్పుడు ఎలా జరిగింది ఇది అనేసి అంటే, లేదంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినట్టు సర్కిల్ లేదండి, నాకు ఆర్డర్ కాపీ ఉండాలి కదా. మరి దీని విషయంలో నీ సర్పంచ్ గారు ఏంటి అనేసి ఆర్డర్ కాపీ ఇవ్వాలి కదా. మరి ఏది ఆర్డర్ కాపీ అంటే ఆర్డర్ కాపీ ఏమీ లేదండి వైస్ ప్రెసిడెంట్ వేసేయమన్నారండి అన్నారు. అదేంటి నేను ఈ ఊర్లోనే ఉన్నాను కదా, వైస్ ప్రెసిడెంట్ అయినావేంటి, సర్పంచ్ లేనప్పుడు సర్పంచ్ లేను నేను బయటకు వెళ్తున్నాను లేకపోతే 10 days 20 days అని నేను ఏమైనా లెటర్ పెట్టినప్పుడు మీరు వైస్ ప్రెసిడెంట్ వేయాలి. ఇది అలాంటిది నేను అందుబాటులో ఉంటుండగా మీరు వైస్ ప్రెసిడెంట్ అయితే ఏంటి అనేటప్పటికి ఆయన ఫోన్ పెట్టేశాడు. జరిగిన కారణం ఇది.
మరి దీని గురించి మరి ఈ విషయం గురించి ప్రజల్లోకి వెళ్ళాలని మీడియా ప్రకారం అందరికీ తెలియాలని నేను తెలియపరుచుకున్నాను. ఎందుకంటే నేను వాళ్ళకి 2 అవకాశాలు ఇచ్చాను. నన్ను వెయ్యమన్నారు. 2 అవకాశాలు కూడా గ్రామ సభ వేశాను, పంచాయతీ మీటింగ్ వేశాను. కానీ ఈ వేళతో లాస్ట్ డేట్ ఇది. లాస్ట్ డేట్ అయినప్పుడు రేపు మళ్ళీ అర్జెంట్ గా అయినా సర్కిల్ వచ్చేసింది, కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు చెప్పారని అంటున్నారు. ఇలాగ అంటున్నారంటే దీని వెనకాల గూఢార్థం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక ఎస్సీ సర్పంచ్ అయి ఉండి నేను వాళ్ళకి చెప్పినట్టు కూడా చేస్తున్నా. లేడీ సర్పంచ్ నన్ను ఎందుకు ఇంత ప్రలోభాలు చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు. మరి అధికారం నా దునియా చేస్తున్నారు నా అధికారాన్ని అంతా కూడా వీళ్ళు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ప్రకారం యాక్షన్ తీసుకోవాలని నేను వాళ్ళ గ్రామాన్ని